హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 27th మార్చికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు వీడియోలో మనం రోల్ ఓవర్ డేటాను కూడా అనలైజ్ చేద్దాం. సో నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కాకపోతే గ్యాప్ డౌన్ చాలా లోలో ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ మనకి డిమాండ్ దగ్గరే ఓపెన్ అయింది, అంటే మన సపోర్ట్ దగ్గర 21,936. ఇది మన మంత్లీ పివోట్ లెవెల్. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాం. సో అక్కడే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు. సో సస్టైన్ కాకుండా అక్కడి నుంచి మళ్ళీ క్లోజింగ్ వచ్చి జస్ట్ వీక్లీ పివోట్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. సో లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్నాం రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు, ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసింది మనకి. సో ఎక్స్పైరీ ఇంకా 2 days, ఓన్లీ నెక్స్ట్ 1 day ట్రేడింగ్, ఆ తర్వాత ఎక్స్పైరీ. సో మంత్లీ F&O ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఇలాంటి మూవ్స్, కొంచెం వైల్డ్ మూవ్స్ కూడా వస్తాయి ఇంట్రాడే టైంలో. సో ఈ రోజు కూడా హైయర్ లెవెల్ నుంచి బాగానే సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. క్లోజింగ్ ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరలో క్లోజ్ అయింది 21,995. సో ఇప్పుడు కూడా మనం చూడాల్సింది రెసిస్టెన్స్ పాయింట్ అండ్ సపోర్ట్ పాయింట్స్ సేమ్ ప్రీవియస్ లాగానే ఉంటాయి. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 22,120 మన కీ లెవెల్. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ అగైన్ 21,935 ఆర్ 940 లెవెల్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఎనీ రీజన్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 21,820 మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఈవెన్ ఆప్షన్ డేటా చూసినా కానీ 22,000 దగ్గరే కాల్ పుట్స్ హెవీగా బిల్డ్ అవుతా ఉన్నాయి. సో మేబీ ఒక 100 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లోనే ఎక్కువగా నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 22,000 నుంచి 22,100, 120 అట్లనే 21,850, 800 లెవెల్స్ మాత్రం ఈ లెవెల్స్ లోనే ఎక్కువగా మూవ్ కావచ్చు. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మూమెంటం ఏం లేదు. ఈ రోజు కూడా ఓపెనింగ్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సేమ్ నిఫ్టీ లాగానే వీక్లీ పివోట్ లెవెల్ 46,560 ఆ లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు పైన. సో 46,600 దగ్గర క్లోజ్ అయింది. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 46,880. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఈ రోజు హైనే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 46,760. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ ఈ రోజు లోనే సపోర్ట్ లాగా తీసుకోవచ్చు 46,530. అది బ్రేక్ చేస్తే మాత్రం 46,426. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో రోల్ ఓవర్ డేటా చూద్దాం. సో రోల్ ఓవర్ డేటాలో టాప్ లో ఉంది అదానీ ఎంటర్ప్రైజెస్, దాదాపు 63% రోల్ ఓవర్ జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎన్ఎండిసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, గ్లెన్మార్క్, తర్వాత ఎస్బీఐ కార్డ్, లారస్ ల్యాబ్, ఆర్బిఎల్ బ్యాంక్, సెయిల్, ఎంఆర్ఎఫ్, ఆర్తి ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నిట్లో కూడా కొంచెం స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ జరుగుతున్నాయి. సో ఈ స్టాక్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని వీటిలో టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ టాప్ 3-4 స్టాక్స్ ని మన మానిటర్ లో పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ వేసుకొని వాటి ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి రోల్ ఓవర్ డేటా. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ కొన్ని స్టాక్స్ మీరు కామెంట్ రూపంలో అడిగిన స్టాక్స్ కి చూద్దాం. సో ఇది టోరెంట్ పవర్. టోరెంట్ పవర్ లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 1405 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఫర్దర్ గా కూడా అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కొంచెం పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది స్టాక్ నేను గతంలో కూడా చెప్పాను, ఒక అక్యుములేషన్ జోన్ ఇది 920 నుంచి 1010. సో ఎప్పుడైతే ఈ జోన్ ని బ్రేక్ చేసిందో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఇక్కడ నుంచి దాదాపుగా 400 రూపీస్ పైకి వెళ్ళింది. సో ఇది కూడా ఫర్దర్ గా కూడా అప్ వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం స్టాక్ లో ఎంట్రీ కావాలంటే ఒక రీట్రేస్మెంట్ లెవెల్ కోసం చూడాలి. ఒక స్ట్రాంగ్ ర్యాలీ వెళ్ళింది, ఇట్ మే కంటిన్యూ కావచ్చు కొంచెం అప్ సైడ్ కి, అక్కడి నుంచి కొంత రీట్రేస్ కావచ్చు ప్రైస్. సో ఆ రీట్రేస్ అయినప్పుడు మనం ఎంట్రీ అయితే మాత్రం అది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒకటి మనకి ఈ రోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది ప్రీవియస్ హైని 1,300 రూపీస్. సో ఈ రీట్రేస్మెంట్ లెవెల్ ని రీటెస్ట్ చేస్తే అది ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. స్టాక్ లో కంటిన్యూస్ గా హోల్డ్ చేసుకోవచ్చు హైయర్ లెవెల్స్. అయితే దీంట్లో ఒకటి టెక్నికల్ గా మనం ట్రేడ్ చేసేటప్పుడు తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ 1248. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు, కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఇది టోరెంట్ పవర్. నెక్స్ట్ కూడా మీరు అడిగిన స్టాకే ఇది మార్పెన్ ల్యాబ్స్. మార్పెన్ ల్యాబ్స్ లో కంటిన్యూస్ గా వీక్నెస్ కనపడుతుంది ట్రెండ్ వైజ్ గా చూసినప్పుడు.
ఒక్కటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ 200 డిఎంఏ సమ్వేర్ లాస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 200 డిఎంఏ దగ్గరే తీసుకుంది, అరౌండ్ 39.50 ఆర్ 40 రూపీస్ దగ్గర. అయితే ఇప్పుడు ఒక మొమెంటం ఇచ్చింది అప్ సైడ్ కి, కానీ అది సస్టైన్ కావట్లేదు, డౌన్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఈ రోజు వీక్లీ పివోట్ ని కూడా బ్రేక్ చేసింది, ఇది ఫర్దర్ గా కూడా వీక్నెస్ కావచ్చు, ప్రీవియస్ లో ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్టాక్ ఉంటే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫ్రెష్ ఎంట్రీకి ఇప్పుడు ప్లాన్ చేయొద్దు అనిపిస్తుంది, అంటే ట్రెండ్ వైజ్ గా మాత్రం వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రీజన్ సింపుల్, ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ దానికన్నా కింద ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, తర్వాత 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్, 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఆల్ మూవింగ్ యావరేజ్ ఎక్సెప్ట్ 200 డిఎంఏ. సో వీటన్నిటికన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది, అది వీక్నెస్ కి సంకేతం అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్ గా కూడా వీక్ కావచ్చు ఈ స్టాక్, కాబట్టి స్టాక్ నుంచి ఇప్పుడు ఎంట్రీ కావడం అనేది కరెక్ట్ పాయింట్ అనిపించట్లేదు. ఇది మార్ఫిన్ ల్యాబ్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో ఈ స్టాక్ టాటా పవర్, ఇది కూడా మీరు అడిగిన స్టాక్ ఏది. ఇక్కడ ఒకటి వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది కొంచెం కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత మూమెంట్ రావచ్చు. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 425 నుంచి 433 ఒక సప్లై జోన్ ఉంది. సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ దగ్గర కొంత అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది. వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ ని బ్రేక్ చేస్తేనే వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. 379.75 దగ్గర మంత్లీ పివోట్ ఉంది. వన్స్ అది బ్రేక్ అయ్యి దానికన్నా కింద 1 or 2 days క్లోజ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు, ఎందుకంటే మంత్లీ పివోట్ తో పాటు 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా అదే లెవెల్లో ఉంది, కాబట్టి అది కొంచెం మనకి ఒక కన్సర్న్ లాగా తీసుకోవచ్చు. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని స్టాక్ లో మనం పొజిషన్స్ యాడ్ చేయొచ్చా, లేకపోతే మన స్టాక్ ని ఎట్లా ట్రేడ్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్, లెవెల్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మనం ప్రతి వీడియోలో 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం, ఈ రోజు కూడా 2 స్టాక్స్ కి చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సిజీ పవర్. సిజీ పవర్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ఈ రోజు కూడా డీసెంట్ మొమెంటమే ఇచ్చింది హైయర్ సైడ్ కి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా, లాస్ట్ వీక్ ట్రేడ్ అయిన లెవెల్స్ కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనబడుతున్నాయి. ఒకటి ఇక్కడ ఒక కన్సాలిడేట్ అయిన జోన్ ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత మొమెంటం ఉంది. సో ఈ స్టాక్ లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు పుల్ బ్యాక్ లో. ఇప్పుడు ఆల్రెడీ 542 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకటి ఇది కొంత పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు, మేబీ 515 ఆ లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ 510 దగ్గర ఉంది, 510 దగ్గర టీ లైన్ సపోర్ట్ ఉంది, ఆ లెవెల్ కి వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్ లో. హైయర్ లెవెల్లో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 565 ఆర్ 570 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. సో అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. ఇది సిజీ పవర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియా ఈ రోజు మోర్ దెన్ 5% పెరిగింది. స్టాక్ ఒక డీసెంట్ సపోర్ట్ తీసుకుంది 533 దగ్గర ఈ మంత్లీ పివోట్. సో మంత్లీ పివోట్ దగ్గర ఇట్లాంటి సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఆ స్టాక్ లో ఎప్పుడు కూడా ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం, మనకి ఒక సప్లై ఏరియా ఉంది హైయర్ లెవెల్లో. సో సప్లై వచ్చి 634 నుంచి 645. సో ఇది కొంచెం అప్ మూమెంట్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మేబీ ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్, అంటే లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో అది 594, 595 లెవెల్స్ ఉన్నాయి. ఇంట్రాడేలో ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. వీక్నెస్ 570 కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్ ఉండొచ్చు, దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 540 లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఆయిల్ ఇండియా. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.